అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ స్వప్న సుందరి ఉన్నత చదువులు మరియు వ్యాపారాల అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు. ఇక వ్యాపారం మరియు చదువులో కూడా మీకు అభివృద్ధి అనేది లభించబోతున్నది. కుటుంబంలో ఆనందమక వాతావరణం కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక్కడి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం బాప లక్షణాలు ఉన్నాయి. గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతూ ఉంటుంది. బాధ్యతలు కొన్ని నెరవేర్చుకోగలుగుతారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహనతోటి పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు. గందరగోళం చెందకండి. కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. సోమరితనం లేకుండా చూసుకోవాలి. పనితీరుల్లో కార్యాచరణ, కెరీర్ వ్యాపారాల్లో సాధన అనేది పెరగబోతుంది. ఈరోజు ఆనందముఖ వాతావరణం అనేది ఇంటా బయట కలిగి ఉంటారు. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కలిగి ఉంటారు. నూతన ఇల్లు వాహనానికి అనుకూలమైన సమయంగా ఉన్నది. గోప్యత పైన శ్రద్ధ చేస్తారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు పూర్తి చేయబడతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వారిని దూరంగా పెట్టాలి. పనులను పూర్తి చేయడంలో కొన్ని ప్రయత్నాలు విఫలమైనా కూడా మీరు ధైర్యంగా దాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయితే మీరు మాత్రం నిరుత్సాహపడకూడదు. సంకట పరిస్థితుల నుండి తొందరగానే మీరు బయట రాగలుగుతారు. ప్రసంగాల్లో ఈరోజు తీపి తేవడం వల్ల మీకు గౌరవం దక్కబోతుంది. పేదలకు అన్నదానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. సుదూరదృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి. వ్యాపారాల్లో నష్టం లేకుండా ఉండడానికి మీరు పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటే ఉపకారంగా ఉంటుంది. భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. ఈరోజు వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపడం జరుగుతుంది. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే విదేశీ దేశాల విషయాల్లో ప్రయాణంలో ఉన్న ఇబ్బందులు అనేవి తొలగించాలి. ఎవరైనా సరే ఈరోజు కొత్త ఇంటి కోసం లేదా బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు వాళ్ళ యొక్క ప్రయత్నాలలో ఉన్నటువంటి ఆటంకాలు అనేవి అవరోధాలు అనేవి తొలగించబడతాయి. సానుకూలమైనటువంటి ప్రవర్తన అయితే కొనసాగించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ప్రయాణాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. సంగీత సాహిత్య కళాకారుల ఆదరణ కూడా పొందగలుగుతారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతోటి సత్సంబంధాలు నెలకొంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే కనిపిస్తున్నది. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. మరియు ఆదాయం క్రమేణా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆస్తి తగాదాలు కొన్ని వరకు పరిష్కారం కూడా అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పని భారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండటం అవసరం. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం సమయాన్ని బట్టి ప్రవర్తన కొనసాగించాలి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. భూములు వాహనాలు కొనుగోలులో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. శుభవార్త అనేది మీకు ఆనందాన్ని సంతోషాన్ని అయితే పెంచబోతున్నది. అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అనవసరపు వాదాలు చర్చలకైతే దూరంగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం వంటివి కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం అనేది ఏర్పడబోతుంది. కొత్త వ్యక్తి ఈరోజు ప్రవేశించడం జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దడం అనేది సాధ్యమవుతుంది. మీ వల్ల మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు కూడా కొన్ని చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువనే కనిపిస్తున్నాయి.
ఈరోజు రాశివారు మాత్రం చూసినట్లయితే కనుక ప్రారంభించినటువంటి కార్యాలు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలంగానే కనిపిస్తున్నాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కూడా కలుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన కూడా ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటకంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యంగానే ఉంటారు. ఈరోజు ఈ రాశివారికి మాత్రం చాలా విషయాల్లో శుభప్రదమైన రోజుగానే కనిపిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే పరిహారంలో మరి ఈ రోజు చాలా మెరుగైన ఫలితాలు అనేవి అందుకోవడం జరుగుతుంది. శుభప్రదంగా ఉంటుంది. సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. ఎటువంటి అవరోధాలు కూడా దరిచేరకుండా ఉంటాయి. మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన రోజుగా ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం చాలా అవసరం. విశ్వాసంతో పనులు చేయాలి. ఎవరి మీద కూడా మీరు పరిభారం అనేది వేయకుండా ఉండాలి. ఈరోజు రాశివారికి లక్కీ సంఖ్య 5 మరియు లక్కీ కలర్ అయితే గులాబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.